మేషరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో తాము చేపట్టే పనులన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉండబోతున్నాయి. అయితే ఈ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో ఈ వారం ఉండే కొన్ని రకాల లోటుపాట్లను కూడా ఎప్పటికప్పుడు మీరు సరిచేసుకుంటూ ఉండాలి. కుటుంబంలో ఆధ్యాత్మిక దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఇంకా మంచి సందర్భాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ఈ వారం ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి పెద్దవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అంశాల్లో వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం సానుకూలమైనటువంటి శుభ ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. కెరియర్ పరంగా నూతనమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వాటిని అమలుపరిచి తగినటువంటి శుభ ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. స్త్రీలకు ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా అనుకూలంగా ఉండబోతుంది. కానీ ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టే సందర్భంలో అన్ని రకాల విషయ అవగాహనను పెంచుకోవటం అనేది మంచిది. తొందరపాటు చర్యలు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఆచితూచి వ్యవహరించండి. ఈ వారం మేషరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుణ్ణి ఆరాధించటం మంచిది. అలాగే నిత్యము కూడా శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. శివాలయ దర్శనాలు చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించండి.